ఇది వచ్చేసి 2 స్టెప్స్ లాంగ్ ఫ్రాక్ 4 ఇయర్స్ బేబీకి. ఇట్లా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. దీని పొడవు వచ్చేసి 9 ఇంచెస్. 9 ఇంచెస్కి ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 22 ఇంచెస్. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. నడుము వచ్చేసి 20 ఇంచెస్. ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చులకి ఇక్కడ కూడా 2 ఇంచెస్ ఖర్చులకి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 4 ఇంచెస్. 4 ఇంచెస్కి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని ఆర్మ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. 1/2 ఇంచు పైకి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా పై పార్ట్ కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడికి ఒక టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడికి ఒక టక్స్ పెట్టుకుంటున్నాను. నెక్ వచ్చేసి 1.5 తీసుకుంటున్నాను. ఇలా ఒక మార్కింగ్ చేసుకొని నెక్ని ఫ్రంట్ సైడ్ హాల్ ఇస్తున్నాను. ఇలా ఫ్రంట్ నెక్ కట్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 1.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, ఇలా ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడికి ఒక హోల్, ఇక్కడికి ఒక హోల్ పెట్టేసుకుంటున్నాను. ఇలా నెక్ ని కూడా కట్ చేసేసుకుంటున్నాను. బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. హ్యాండ్స్ వచ్చేసి 3 ఇంచెస్కి ఇక్కడికి ఒక మార్కింగ్, ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేసుకుంటూ హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్. 8 ఇంచెస్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చులకి ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా ఒక లైన్, ఇలా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. ఇలా మెయిన్ క్లాత్ ని ఇలా ఓపెన్ చేసేసుకుని కట్ చేసేసుకోవాలి. స్టెప్స్ ఫ్రాక్ కాబట్టి 12.5కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. సిక్స్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 6 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకుంటున్నాను.
ఇలా కట్ చేసేసుకోవాలి. 2 పార్ట్స్గా ఇలా ఫ్రంట్ బ్యాక్ ఇలా కట్ చేసేసుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా నెక్ కాడ నుంచి ఇలా కుట్టేసుకోవాలి. ఇక్కడ నుంచి నెక్ రివర్స్ చేసుకొని ఇలా కుట్టేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకొని కట్స్ పెట్టుకొని రివర్స్ చేసుకోవాలి. ఇలా నెక్ ని రివర్స్ చేసుకొని పై వైపులా కుట్టేసేసుకోవాలి. ఇలా డాట్ వేసుకోవాలి రివర్స్ చేసుకొని. బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కుట్టుకుంటున్నాము. ఇలా లైనింగ్ ని ఇలా అటాచ్ చేసుకొని ఇలా రివర్స్ చేసేసుకొని ఇలా నెక్ ని ఏ షేప్ లో అయితే కుట్టుకుంటాము కట్ చేసుకుంటాము ఆ షేప్ లోనే ఇలా కుట్టేసుకోవాలి. ఇలా డాట్స్ వేసేసుకోవాలి. 2 సైడ్స్ చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. సెకండ్ స్టెప్ కూడా ఇలా అటాచ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టుకోవాలి. స్టెప్ కుట్టుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ కి ఈ ఫ్రంట్ పార్ట్ ని ఇలా అటాచ్ చేసుకుంటున్నాను. ఈ షోల్డర్ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని హ్యాండ్ అటాచ్ చేసుకుంటున్నాను. ఈ షోల్డర్ జాయింట్ దగ్గర టక్స్ పెట్టుకున్న సెంటర్ కి ఇలా పెట్టేసుకొని హ్యాండ్ ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ కింద పార్ట్ ఫ్రిల్స్ పెట్టి కుట్టుకున్నాం కదా, ఈ పార్ట్ని ఇలా రివర్స్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి
ఇలా లైనింగ్ అటాచ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా డబుల్ ఫోల్డింగ్ వేసుకొని హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్, 8 ఇంచెస్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడికి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ మీద ఇలా అయితే కుట్టేసుకోవాలి. ఇలా స్టార్టింగ్లో రఫ్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చులు పెట్టుకున్నాం కదా, అదే 2 ఇంచెస్ ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇలా స్ట్రైట్గా కుట్టేసేసుకొని ఇక్కడ రఫ్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా రివర్స్ చేసుకొని ఇలా కుట్టేసేసుకొని రఫ్ చేసుకోవాలి. ఎక్కడి దాకా అయితే కుట్టేసుకుంటామో అక్కడి నుంచి ఇలా స్టార్ట్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకోవాలి సైడ్ జాయింట్లు. ఈ లైనింగ్స్ వచ్చేసి ఇలా స్టార్టింగ్ లో రఫ్ చేసుకుని జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసేసుకోవాలి లైనింగ్స్ ని.